లక్కీ వైఫ్ పార్ట్ 2. లక్కీ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే వెనక వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటున్నాడు వరుణ్. వరుణ్ ఏంటిది లెగు అంది లక్కీ. ఇవి 2 days ఇప్పటికే వేస్ట్ చేసాం, ప్లీజ్ వరుణ్ నన్ను వంట చేయని అంది. సరే తర్వాత ఎవరు నన్ను ఆపలేరు అంటాడు. నవ్వుకుంది వరుణ్ మాటలకి లక్కీ. ఇద్దరు ఫుడ్ తినేసి కొంచెం సేపు టీవీ చూసి రూమ్కు వెళ్ళారు నిద్రపోవడానికి. లక్కీ అని ముద్దు పెట్టాడు వరుణ్. లక్కీ సిగ్గుపడుతుంది. మనం వర్క్ స్టార్ట్ చేద్దామా ఇక అంటాడు. లక్కీ సిగ్గుపడుతుంది. వరుణ్ అయితే ఓకేనా అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ రొటీన్. ఇదేంటి ఇంత టైం అయినా ఇంకా రాలేదు, 9 అయింది, పెళ్ళయి వారం కూడా కాలేదు, అసలు నేను గుర్తున్నానా, కనీసం ఫోన్ చేసైనా చెప్పొచ్చుగా లేట్ అవుతుంది అని చాలా కోపం వచ్చేస్తుంది లక్కీకి. అయినా ఇలా ఎలా ఆలోచిస్తున్నా, ఎంత అర్జెంట్ అనుకుంటేనో ఇప్పటిదాకా ఉన్నారు, అయినా అర్థం చేసుకోవాల్సింది పోయి కోపం వస్తుంది గొడవ పెట్టుకోవాలనుకోవడం చాలా తప్పు. అలా అస్సలు ఆలోచించకూడదు అనుకుంది లక్కీ. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. డోర్ తీసింది. వరుణ్ అంటుంది. ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చింది లక్కీ. వరుణ్ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. వాటర్ తీసుకుని వచ్చింది. తాగాడు వరుణ్. అలా సోఫా మీద పడిపోయాడు. 10 minutes తర్వాత వరుణ్ని లేపి మీరు ఫ్రెష్ అయ్యి రండి, డిన్నర్ చేద్దాం అంటుంది లక్కీ. వరుణ్ ఫ్రెష్ అయి వచ్చాడు. లక్కీ వడ్డిస్తుంది. బాగుంది కర్రీ అంటాడు. ప్రాజెక్ట్ 1 weekలో కంప్లీట్ అవ్వాలి అంట, వర్క్ ఎక్కువ ఉండి లేట్ అయింది అంటాడు. నేను కాల్ చేద్దాం అనుకున్నా, మా మేనేజర్ అసలు ఎంత కంగారు పెడుతున్నాడో, అసలు అందుకే కుదరక కాల్ చేయలే అన్నాడు. పర్లేదులే, నేను అర్థం చేసుకోగలను, మీరు ఎంత వర్క్ ఉంటేనో అలా చేశారని నేను అర్థం చేసుకోగలను వరుణ్ అంటుంది. అలా డిన్నర్ ఫినిష్ చేసి పడుకున్నారు. అలా డేస్ పాస్ అవుతూ ఉన్నాయి. లక్కీ రెడీ అయిందా బాక్స్ అన్నాడు వరుణ్. అయింది వరుణ్, మా పిన్ని కూతురు ఏదో ఇంటర్వ్యూ ఉందని హైదరాబాద్ వస్తుంది, 12:30కి ట్రైన్ దిగిద్ది, మీకు ఖాళీ ఉంటే తనను తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళండి అంది. సరే, తన నెంబర్ పంపు నాకు అన్నాడు. సరే వరుణ్ అంటుంది లక్కీ. లక్కీ మొత్తం పని చేసుకుని వాళ్ళ చెల్లి కోసం వెయిట్ చేస్తుంది. కాలింగ్ బెల్ మోగేసరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. రేఖా అని గట్టిగా హక్ చేసుకుంది లక్కీ. అక్క అని వాళ్ళ అక్కని ఎత్తుకొని తిప్పేస్తుంది రేఖ. హలో, ఇక్కడ బావ కూడా ఉన్నాడు. ఇప్పటిదాకా చూశాను కదా బావ నిన్ను, అయినా ఇంకొంచెం సేపు నిన్ను ఇలానే చూస్తే మా అక్కకి అన్యాయం చేసేలా ఉన్న బావ, ఇక నీ ఇష్టం అంది రేఖ. వస్తే రాక్షసి నిన్ను అని తల మీద ఒకటి ఇచ్చింది లక్కీ. అక్క, బావ మీద నమ్మకం లేదా? ఓ గాడ్ అంది రేఖ. నువ్వు ఇక్కడికి వచ్చేదాకా బావతో ఎంత ట్రావెల్ చేశావు అంటుంది లక్కీ. 30 minutes అక్క. అయినా నీతో ఏం మాట్లాడాడు అని అడిగింది. ట్రైన్ దిగాక ఎలా ఉన్నావు, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు, లేట్ అవ్వలేదుగా నేను రావడం అన్నాడు. అంతే అక్క, కనీసం నా ముఖం కూడా సరిగ్గా చూడలా, నేనే లొడా లాగుతున్నా. హౌ బోరింగ్ హీఈస్ ఎలా ఉంటున్నావు అక్క అంది లక్కీని రేఖ. బాగానే ఉంటున్నా, సరే పద లంచ్ చేద్ది కానీ అంటుంది. నువ్వు రా వరుణ్ అంటుంది. ముగ్గురు కూర్చొని తింటున్నారు. వరుణ్, అసలు నువ్వు ఎందుకు అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడావు చూడవని అడిగింది లక్కీ. ఏమో, నేను చిన్నప్పటి నుంచి ఎవరితో సరిగ్గా మాట్లాడను, ఇంకా అమ్మాయిలు అంటే అంత ఇంట్రెస్టే ఉండదు అంటాడు. థ్యాంక్స్ గాడ్, ఎంత మంచి మొగుడిని ఇచ్చావయ్యా నాకు, ఆ అమ్మాయిలు కనబడితే పులిహోర కలిపే రోజులు ఇవి అంటుంది లక్కీ. ఇంకా చాలులే, మీ ఆయన్ని పొగిడింది అని మూతి 30 వంకర్లు తిప్పింది రేఖ. ఇద్దరూ ఒకేసారి నవ్వారు. లక్కీ బాయ్, నేను వెళ్ళొస్తా అంటాడు వరుణ్. సరే వరుణ్ అంది లక్కీ కూడా. రేఖ చెప్పవే, నీ ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ ఎలా ఉంది, బాగా ప్రిపేర్ అయ్యావా అని అడిగింది లక్కీ. ఏంటక్క అయ్యేది, తొక్క, నాకు ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పేస్తా అంతే. సరే కొంచెం సేపు రెస్ట్ తీసుకో, జర్నీ చేసి అలసిపోయి ఉంటావంది. సరే అక్క అంది రేఖ. ఇక లే రేఖ, ఇప్పుడేగా అక్క పడుకుంది అంటుంది. అవునా, ఒకసారి టైం చూడు అంది. వాట్, 8 అయ్యిందా, ఇంతసేపు పడుకున్నానా, టీ అక్క అంటుంది. టీ లేదు ఏమి లేదు, ముందు ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్ది కానీ. అక్క నువ్వు లేదు, నేను బావ వచ్చాక చేస్తా ఉంటుంది. నేను మీతో పాటు తింటా అంటుంది. సరే నీ ఇష్టం అంది లక్కీ. ఇంతలో వరుణ్ వచ్చి ఫ్రెష్ అయ్యాడు. ముగ్గురు కూర్చున్నారు తినడానికి. బావా ఏంటి ఇంత లేట్, అక్క ముందు శ్రీరామ్లాగా ఉంటూ బయట మా అక్కకు అన్యాయం చేసే పని ఏం చేయట్లేదుగా అంది రేఖ. ఏంటి ఆ మాటలు, ఎక్కువ మాట్లాడుతున్నావంది లక్కీ. నువ్వే అన్నావుగా బోరింగ్ అక్క, ఎలా ఉంటున్నావని, ఎవరైనా చూస్తారా నన్ను అంటాడు వరుణ్. అది నిజమేలే బావా, సరే కానీ అసలు నీకు ఒక్క అమ్మాయి కూడా ఫ్రెండ్ లేదా? ఉన్నారు అన్నాడు. ఎంతమంది అంటుంది. ఐ థింక్ 3 members అనుకుంటా అన్నాడు వరుణ్. వామ్మో, అంతమందా, దేవుడా
అంటుంది రేఖ. ప్రెజెంట్ నా కోలిగ్ నేహ. తను 3 ఇయర్స్ నుంచి తెలుసు. మా ఆఫీసే, కానీ ఎప్పుడు మాట్లాడా. తనే ఏదో వర్క్లో డౌట్ వచ్చి మాట్లాడింది. ఇక తనతోనే ఎప్పుడైనా ఒకసారి మాట్లాడతా అంతే అన్నాడు. ఓకే బావా, సారీ, నేను సరదాగా అన్నా. నువ్వేం హర్ట్ అవ్వలేదుగా అంది రేఖ. లేదులే అంటాడు వరుణ్ కూడా. బావా, నన్ను మార్నింగ్ డ్రాప్ చేస్తావా? త్వరగా రెడీ అవ్వు, నేను డ్రాప్ చేస్తా, కుదిరితే నేనే పిక్ చేసుకుంటాను అన్నాడు. సరే బావా అంది రేఖ కూడా. అందరూ డిన్నర్ ఫినిష్ చేసి స్లీప్కి రెడీ అయ్యారు. వరుణ్, రేఖ చిన్నపిల్ల, తన మాటలకి నువ్వేం ఫీల్ అవ్వలేదుగా అంది లక్కీ. లేదు, నేనేం అనుకోలేదు, నువ్వు వెళ్ళు, రేఖ దగ్గర పడుకో అంటాడు. లేదు, నేను మా ఆయన దగ్గరే పడుకుంటా అని వరుణ్కి ముద్దు పెట్టింది లక్కీ. చాలే, ఇక వెళ్ళు, మార్నింగ్ త్వరగా రెడీ అవ్వమను అంటాడు. సరే అంది లక్కీ. నెక్స్ట్ డే మార్నింగ్. బావా రెడీ అంది రేఖ. సరే పదా రేఖ అన్నాడు వరుణ్. ఈవినింగ్ టైం. అక్క అని అరుచుకుంటూ వెళ్ళి లక్కీని హక్ చేసుకుంది రేఖ. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు, సెలెక్ట్ అయ్యావా? అవునక్క, 1 వీక్లో జాయినింగ్ అంది. అయితే ఇక నువ్వు మాతోనే ఉంటావు, ఇక ఫుల్ ఎంజాయ్ ఇక మనం అంటుంది. అంత ఊహించుకోకు ఆంటీ, నీతో ఎంజాయ్నా? నెవర్. ఇక్కడికి నా ఆఫీస్ చాలా దూరం అక్క, నేను దగ్గరలో హాస్టల్లో ఉంటా, అప్పుడప్పుడు వస్తాను అంటుంది లక్కీ. మాట్లాడవే అంటుంది సైలెంట్గా ఉండేసరికి. ఆంటీతో మాటలు ఎందుకు, అన్నీ తమరే డిసైడ్ అయ్యాక అంది లక్కీ. అది కాదు, చెప్పానుగా చాలా దూరం, నేను జర్నీ చేయలేను. సరే, అప్పుడప్పుడు కాదు, వీక్లీ వన్స్ రావాలి అంది లక్కీ. ఓకే డన్ అక్క అంది రేఖ. నైట్ 9కి వరుణ్ వస్తే వాటర్ ఇచ్చింది. వరుణ్ తాగి సోఫాలో రిలాక్స్ అవుతున్నాడు. తర్వాత వాళ్ళు డిన్నర్ చేసి పడుకున్నారు. ఆఫ్టర్ 1 వీక్. బావా ఆఫీస్కి వెళ్తున్నారా అంటుంది. అవును రేఖ, నీకేమైనా పని ఉందా అని అడుగుతాడు. లేదు, ఈరోజు నేను హాస్టల్లో జాయిన్ అవుతున్నా. అక్క నేను షాపింగ్కి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళిపోతా అని చెప్దామని. ఇక్కడే ఉండొచ్చుగా అన్నాడు వరుణ్. లేదు బావా, లాంగ్ జర్నీ, నీకు తెలుసుగా అంటుంది. సరే, అప్పుడప్పుడు వస్తుండు అంటాడు వరుణ్. సరే బావా అంది రేఖ. లక్కీ, ఇదిగో కార్డ్ అండ్ పిన్, ఇది ఇంకొక కీ, ఫ్లాట్ది, నా ఫ్రెండ్ దగ్గరది తీసుకొచ్చా అన్నాడు. అబ్బా, ఇప్పుడు ఈ కార్డ్ ఎందుకు వరుణ్ అంటుంది. ఏం కాదు, ఉంచుకో, టేక్ కేర్, బాయ్ లక్కీ. బాయ్ రేఖ అన్నాడు వరుణ్. అక్క త్వరగా రెడీ అవ్వు అంటుంది రేఖ. సరే పాప అంటుంది లక్కీ. లక్కీ రెడీ అయి వచ్చింది. అక్క నేను ఒకటి అడుగుతా, చెప్తావా అంటుంది. అడుగు, చెప్తా. అక్క, మీ మ్యారేజ్ అయ్యి కనీసం 1 మంత్ కూడా కాలేదు. డైలీ బావ త్వరగా రావడం లేదు, కానీ బావకు హెవీ వర్క్ ఉంది, రావట్లేదేమో. నువ్వైనా అడగొచ్చుగా, ఎలా అయినా మీ మేనేజర్తో మాట్లాడి త్వరగా రమ్మని చెప్పొచ్చుగా. మళ్ళీ లేట్గా వస్తే అసలు అడగవు, వాటర్ తెచ్చేస్తావు, ఎందుకేం మాట్లాడవు అని అడిగింది రేఖ. వరుణ్కి తెలియదా పెళ్ళయిందని? తను ఎంత అర్జెంట్ వర్క్ ఉంటే అయితేనో లేట్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని కొత్తగా పెళ్ళయిందని ఇంకా అడిగితే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు. ఇద్దరి మీద కోపం వస్తుంది తనకి. అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తని ప్రశాంతంగా ఉండనివ్వాలి. ఇంకా మన మాటలతో బాధ పెట్టి ప్రశాంతత లేకుండా చేయకూడదు అంటుంది లక్కీ. అక్క, నిజంగా ఎంత అర్థం చేసుకుంటావు నువ్వు బావని, గ్రేట్ అక్క నువ్వు అంది రేఖ. నన్ను పొగిడే ప్రోగ్రాం ఆపితే నీ షాపింగ్ ప్రోగ్రాం చేద్దామంది. అలా ఇద్దరు వెళ్ళి షాపింగ్ చేసి లంచ్ చేశారు. రేఖ హాస్టల్కి వెళ్ళింది. లక్కీ ఇంటికి వచ్చేస్తుంది. వరుణ్ రాగానే మళ్ళీ డైలీ రొటీన్ అయ్యాక అలా మాట్లాడుకొని ఇక మనం వర్క్ స్టార్ట్ చేద్దామా అంటాడు వరుణ్. అంటుంది లక్కీ కూడా. నెక్స్ట్ డే వరుణ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. డే అంతా పనిచేసి అలా సోఫా మీద వాలిపోయింది. కొంచెం సేపటికి ఏం తోచలేదు లక్కీకి. నేను వచ్చి ఇన్ని డేస్ అయింది, అసలు మా పక్క ఫ్లాట్లో ఎవరు ఉంటారో కూడా తెలియదు. రేపు ఒకసారి పరిచయం చేసుకోవాలి అనుకుంది లక్కీ. ఇంతలో ఎవరో బెల్ కొట్టేసరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. హలో అంది. ఐఎమ్ రియా, పక్క ఫ్లాట్లో ఉంటామంటుంది లక్కీతో. ఓహో, కమ్మిన్ అంటుంది లక్కీ కూడా. కూర్చో రియా అని చెప్పింది. ఏం లేదు, బోర్ కొడుతుంది, మా హస్బెండ్ ఇంకా రాలా, అందుకే వచ్చాను అంటుంది. అవునా రియా, సేమ్ నాకు కూడా, నా పేరు లక్కీ అని పరిచయం చేసుకుంది. అలా మాట్లాడుకుంటుండగా మళ్ళీ ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. లక్కీ వెళ్ళి తీసింది. హలో అండి, నైనా నా పేరు, మీ ఎదురు ఫ్లాట్లోకి ఇవాళే వచ్చాము. హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఇంకో 1/2 అవర్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పి పక్క ఫ్లాట్కి వెళ్తుంటే నైనా తను ఇక్కడే ఉంది అని రియాని పిలిచింది. తనకి కూడా చెప్పారు. ఇద్దరు కలిసి ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు. బాయ్ లక్కీ, రేపు కలుద్దామని తన ఫ్లాట్కి వెళ్ళింది రియా. లక్కీ లోపలికి వెళ్ళింది. ఇంతలో వరుణ్ వచ్చేస్తాడు. హే వరుణ్, ఎంతసేపు అయింది వచ్చి అని అడిగింది. ఇప్పుడేలే అంటాడు.
సరే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అంది లక్కీ. సరే అంటాడు వరుణ్ కూడా. ఇద్దరూ ఫ్రెష్ అయి తింటున్నారు. వరుణ్, రియా, నైనా నా ఫ్రెండ్స్ ఇక్కడే ఇవాళే పరిచయం అయ్యారు అంది లక్కీ. అవునా, గుడ్. ఫంక్షన్ బాగా జరిగిందా అంటాడు. అవును, నీకెలా తెలుసు నేను అక్కడికి వెళ్ళాను అని? డోర్ లాక్ చేసి ఉంది. మన ఎదురు ఫ్లాట్లో ఫంక్షన్. నేను గెస్ చేశా నువ్వు అక్కడికే వెళ్ళి ఉంటావని. ఏమన్నా ఇంటింట్లే నా మొగుడు అంటుంది వరుణ్ణి లక్కీ. అమ్మో, దానికి ఎవరైనా అర్థమవుతుంది, దానికే ఎవరికైనా అర్థమవుతుంది అది అంటాడు వరుణ్. సరే అని అంది లక్కీ. అలా బెడ్ మీద వాలింది లక్కీ. సోఫాలో వర్క్ చేసుకుంటున్నాడు వరుణ్. ఇంతలో లక్కీకి గోల వినపడింది. అబ్బా, ఏంటి ఈ అరుపులు? పక్క ఫ్లాట్లో అనుకుంటా అనుకుంది లక్కీ. ఇప్పుడు రియా వాళ్ళ ఇంట్లో. రియా కొంచెం వర్క్ ఉండి లేట్ అయింది అంటాడు తన హస్బెండ్. అంతేలే, పెళ్ళయ్యేదాకనే ప్రేమ అని మా వెంట పడతారు, తర్వాత పట్టించుకోరు అసలు మీరు. అది కాదు రియా, నేను చెప్పేది విను అంటాడు. ఏం వినాలి? అసలు మనకి పెళ్ళి అయ్యి 2 months కూడా కాలేదు. నువ్వు రాత్రి దాకా ఇంటికి రావు అంటుంది రియా తన హస్బెండ్ని. నన్ను అర్థం చేసుకోవని కోపంగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి రియా వాళ్ళ హస్బెండ్. రియా ఏడుస్తూ పడుకుంది. కొంచెం సేపటికి రియా లెగు అని ఫుడ్ తినిపించాడు. రియా కూడా అతనికి పెట్టింది. నెక్స్ట్ డే మార్నింగ్, వరుణ్ వచ్చేటప్పుడు గ్రోసరీస్ తెచ్చాయి అంటుంది లక్కీ. సరే లక్కీ అన్నాడు వరుణ్. లక్కీ పని చేస్తుంది. నైనా వచ్చింది అక్కడికి. హలో నైనా అని విష్ చేస్తుంది. హలో లక్కీ, నైట్ కుదరలదా మాట్లాడడం? మధ్యాహ్నం లంచ్కి రావాలి. కన్ఫర్మ్గా నువ్వు మీ హస్బెండ్ అంటుంది. అయ్యో, వరుణ్ ఆఫీస్కి వెళ్ళాడు, నేను వస్తానులే నైనా అంది లక్కీ. సరే అని వెళ్ళింది తను అక్కడి నుంచి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి నైనా, రియా, లక్కీ మాట్లాడుకుంటున్నారు. రియా, నైనా మీరు ఏం చేస్తుంటారు అని అడిగింది. మీకు పెళ్ళి ఎప్పుడు అయింది అని అన్నీ అడుగుతుంది. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. మా అత్త వాళ్ళకి నన్ను చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే మాకు ఆస్తి తక్కువ అని. అవునా, ఎంత ఉంది మీకు అని అడుగుతారు వాళ్ళు. 100 crores అంది నైనా. అవునా అని నోరు తెరిచింది రియా. అది తక్కువ అంటుంది లక్కీ. మరి నవీన్కి అంతకు మించి డబ్బులు ఉన్నవాళ్ళు సంబంధాలు వచ్చాయి. అందుకే మా అత్త వాళ్ళకి నచ్చలేదు నన్ను చేసుకోవడం. ఏదో బలవంతంగా ఒప్పించి చేసుకున్నాడు. నన్ను చేసుకున్నాడు అనే కోపంతో మా అత్త వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తం చిన్న కొడుక్కి రాసేశారు. నవీన్ వాళ్ళ పేరెంట్స్ మీద ఆధారపడే వ్యక్తి కాదు. సో అతను డెవలప్ చేసుకున్న బిజినెస్ అతను చూస్తున్నాడు అని చెప్పింది నాయన. నేను అక్కడే ఉంటే నన్ను డైలీ ఏదో ఒకటి అంటూనే ఉంది, అందుకే సపరేట్గా వచ్చాము అంటుంది. ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటా అన్నాడు నవీన్. నేను వద్దు, ఫ్లాట్ తీసుకో అన్నాను, అందుకే ఇది తీసుకున్నాడు అని చెప్పింది వాళ్ళకి నయన. అవునా, ఎందుకో బాగానే ఉందిగా, మనీ తీసుకోవచ్చుగా హౌస్ అంటుంది రయ్య. తను ఆఫీస్కి వెళ్తాడు. నేను ఈరోజు మీ ఇద్దరిని లంచ్కి పిలుద్దామని నా ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నా. నేను బిజీగా ఉంటా డైలీ. కిటీ పార్టీస్, పబ్స్, పార్లర్స్, షాపింగ్స్ అన్నీ. నెక్స్ట్ డేకి అరేంజ్ చేసుకోవాలి కదా. ఇద్దరం ఇంటి దగ్గర ఉండము, అందుకే ఫ్లాట్ తీసుకున్నామంటుంది నాయన. నీ గురించి చెప్పు రియా అంటారు. మాది లవ్ మ్యారేజ్. మా అమ్మ వాళ్ళు కానీ మా అత్త వాళ్ళు కానీ ఎవరు ఏం అభ్యంతరం పెట్టలేదు. సో అందరి ఇష్టాలతో జరిగింది పెళ్ళి. ఇక ఈ ఫ్లాట్ మా డాడీ మా హస్బెండ్ కట్నం వద్దు అన్న ఇచ్చాడు. సో సగం మా అత్త వాళ్ళు, సగం మా నాన్న ఇచ్చిన కట్నంతో ఈ ఫ్లాట్ కొన్నామంటుంది రియా. అవునా అంది నైనా. లక్కీ, నీ గురించి అంటారు వాళ్ళు. నథింగ్, ఏం స్టోరీ లేదు, మా ఇద్దరిది పక్కా అరేంజ్ మ్యారేజ్ అని చెప్పింది లక్కీ. అలా మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవినింగ్ వరుణ్ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేసింది లక్కీ. చెప్పు వరుణ్ అంటుంది. మీటింగ్ ఉంది, నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది, అండ్ నువ్వు ఐస్ని తీసుకొని వెళ్ళి గ్రోసరీస్ తెచ్చాయని చెప్పాడు లక్కీకి. సరే అంది లక్కీ. లక్కీ ఐస్కి కాల్ చేస్తే అక్క కొంచెం పని ఉంది, నాకు కుదరదు అని చెప్పింది. లక్కీ ఒక్కతే వెళ్ళింది. అక్కడ రియా కూడా కనబడేసరికి రియా, లక్కీ కలిపి షాపింగ్ చేస్తారు. లక్కీ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏమైనా తిందాం పదా అంది. నాకు ఆకలిగా ఉంది అని చెప్తుంది రియా. ఇద్దరు వెళ్ళి ఆర్డర్ ఇస్తారు. లక్కీ, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా అంటుంది రియా. ఓకే అంటుంది లక్కీ కూడా. లక్కీ చుట్టూ చూస్తుంది. దూరంగా ఒక టేబుల్ దగ్గర వరుణ్ ఎవరో అమ్మాయికి తినిపిస్తూ కనిపించాడు. వెంటనే లక్కీ అక్కడికి వెళ్ళి ఇంకో చైర్లో కూర్చొని, హలో వరుణ్, నాకు కూడా తినిపిస్తావా అంది. హే మిస్, మేనర్స్ లేదా పర్మిషన్ లేకుండా మా దగ్గర కూర్చోవడమే కాకుండా మళ్ళీ తినిపించమంటావా అంటుంది ఆ అమ్మాయి.
ఆ అమ్మాయికి పెట్టే ఫుడ్ వరుణ్ లక్కీకి తినిపించి షీఈ్ మై వైఫ్ లక్ష్మి అని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆ అమ్మాయికి. ఓ సారీ లక్ష్మి అంటుంది వరుణ్ పక్కన ఉన్న అమ్మాయి. అయ్యో పర్వాలేదు అని అంది లక్కీ. మై సెల్ఫ్ నీత అని లక్కీకి చెప్పింది. హలో నీతా గారు అంది లక్కీ. లక్కీ కరెక్ట్ టైంకి వచ్చావు. మీటింగ్కి వెళ్దాం అనుకున్నా, దారిలో నీతాకి బాగా ఆకలి వేస్తుంది అంటే ఇక్కడికి వచ్చాము. తన హ్యాండ్ తెగింది. సో తనకి స్పూన్ అలవాటు లేదంటే ఇప్పుడే అలా తినిపించబోతున్నా నువ్వు వచ్చావు. ప్లీజ్ తనకి తినిపించవా అన్నాడు వరుణ్. వెంటనే లక్కీ నీతాకి పెట్టింది. ఆ అమ్మాయి తిన్నాక లక్కీ నీకు తినిపించినా అన్నాడు వరుణ్. ఇంటికి వచ్చాక తినిపిద్దిరి కానీ ముందు మీరు తినేసి వెళ్ళండి అని చెప్పింది. వీళ్ళు ఇలా సరదాగా మాట్లాడుకుంటుంటే ఒకరి కాళ్ళల్లో నిప్పులు చెరుగుతున్నాయి. లక్కీ రియా దగ్గరకు వెళ్ళింది. ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయారు. బాయ్ లక్కీ అని తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది రియా. లక్కీ బామ్మగారి ఇంటికి వెళ్ళి కొన్ని సామాన్లు ఇచ్చింది. అదేంటి వరుణ్ అప్పుడే తెచ్చాడా అని అడిగింది. లేదు బామ్మ, ఈరోజు నేను వెళ్ళాను షాప్కి అంటుంది. అవునా కూర్చో, నేను కాఫీ తెస్తాను. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. బామ్మ నిన్నొకటి అడుగుతా, ఏమనుకోగా. అడుగమ్మా అంది లక్కీని. మరి మీరు మీ కొడుకుల దగ్గర ఎందుకు ఉండరు అంటుంది. ఎందుకమ్మా ఉసిలి వాళ్ళ ఆనందాలకు అడ్డవమ్మా. కొడుకు కాబట్టి భరిస్తాడు, కోడలు అలా ఉండాలిగా. అంటే మీ కోడలు సరిగ్గా చూడదా? ఏమో అమ్మా నాకు తెలియదు. నాకేం అర్థం అవడం లేదు, నువ్వు చెప్పేది సరిగ్గా చెప్పు బామ్మ అంది లక్కీ. ఏముంది, 2 కొడుకులు, వాళ్ళకి పెళ్లి చేశాం. వాళ్ళిద్దరి దగ్గర ఉండాలంటే చెరో నెల లేకపోతే 6 months ఉండాలి. ఎందుకమ్మా అటు ఇటు తిరగడం, వాళ్ళకి ఇబ్బంది. కానీ మధ్యలో ఈ ముసలి వాళ్ళు ఎందుకు అనుకుంటారు. వాళ్ళు అంటారో లేదో తెలియదు కానీ మాకు ఓపిక ఉన్నంతకాలం మేము వండుకొని తింటాం. మిగిలిన వాటికి పని అమ్మాయి ఉంది. వాళ్ళు మాకు కావాల్సినంత డబ్బు పంపిస్తున్నారు. వాళ్ళు ఎంత పంపించినా వాళ్ళతో ఉంటే ఆనందం వేరుగా బామ్మ అంది లక్కీ. అది కాదమ్మా, ఇప్పటిదాకా అన్నీ చూసాంగా, వాళ్ళ ఎదుగుదల ఆనందం, అవి చాలు మాకు. ఏంటో నువ్వేం చెప్తున్నావో కూడా సరిగ్గా అర్థం కావడం లేదు అంది లక్కీ బామ్మని. అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా పక్క ఫ్లాట్లో నుండి అరుపులు వినబడతాయి. అబ్బా వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు అంది బామ్మ. ఏంటి బామ్మ ఏమైంది అంది లక్కీ. ఏముంది, ఇద్దరూ జాబ్ చేస్తారు. నీకన్నా నేను తక్కువ కాదు, నేను కాదు అని ఇద్దరు గొడవ పడతారు. అవునా, సరే నేను వెళ్తాను బామ్మ. వరుణ్ వచ్చే టైం అయింది, ఇంకా నేను వెళ్తాను, ఫుడ్ ప్రిపేర్ చేయాలి అంది లక్కీ. సరే అమ్మ అంది లక్ష్మి. ఏంటి ఇంత టైం అయినా వరుణ్ ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ రియా అరుస్తుంది వాళ్ళ హస్బెండ్ మీద. అసలు నువ్వెప్పుడు త్వరగా రావు, ఏం సంపాదిస్తున్నావు అంతసేపు నువ్వు? కనీసం నాకు డైలీ షాపింగ్కి కావాల్సిన మనీ కూడా సంపాదించడం లేదు అంటుంది. ఈరోజేంటి కొత్తగా మాట్లాడుతుంది అనుకున్నాడు. ఇదంతా వినపడుతున్న లక్కీ నైనా మాటలకి బాగా అట్రాక్ట్ అయింది అనుకుంది. ఇక రియాతో గొడవ పడి బయటకు వెళ్దాం అనుకొని బయటకు వెళ్ళాడు ఆ వ్యక్తి. వరుణ్ కోసం వెయిటింగ్ చేస్తూ బయటనే ఉంది లక్కీ. రియా హస్బెండ్ బయటికి వెళ్తుంటే హలో అంది లక్కీ. హలో, దిస్ ఇస్ లక్కీ అంది అతనితో. హలో లక్కీ, నా పేరు వీర్ అంటాడు రియా హస్బెండ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? గొడవ పడితే బయటకు వెళ్ళిపోతారా? రండి లోపలికి అని చెప్పింది లక్కీ. వీర్ గారు, మీ మేటర్లో ఇన్వాల్వ్ అయ్యాను అనుకోకపోతే ఒక విషయం చెప్తున్నా వినండి. మీరు ఇలా గొడవ పడి బయటకు వెళ్తే రియాకి ఇంకా బాధగా ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే కదా, మీరు ఇంకో రూమ్లోకి వెళ్ళి కూర్చోండి. అంతేకాని అలా ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు. ఇది నీ చెల్లిగా నీకు ఆర్డర్ అంటుంది లక్కీ వీర్ని. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ లక్కీ వైఫ్ స్టోరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకొక 2 parts ఉంటుంది, లేకపోతే 1 part ఉంటుంది మ్యాక్సిమం, అంతే స్టోరీ అయితే అయిపోతుంది. అండ్ కొంచెం నేను ఇది స్టోరీస్ స్టార్టింగ్ డేస్లో రాశాను అనమాట. కొంచెం వే ఆఫ్ నారేషన్ ఇప్పుడు రాసే దానికను అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఎగ్జిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ దగ్గర నుంచి కూడా కొంచెం షార్ట్ స్టోరీస్ అన్నీ అండ్ లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఉండేవి రాయాలని డిసైడ్ అయ్యాను. సో ఒక స్టోరీ కంప్లీట్ అయ్యాక ఒక స్టోరీ అలా ఇస్తాను. అండ్ కుదిరితే ఈరోజు నీతోనే అన్ని 2 updates ఇస్తాను. ఎందుకంటే నేను అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు 2 ఇస్తాను. ఇంకేం లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఇంకా అంతే నేను చెప్పాలనుకునేది. మీకు ఏ టైప్ స్టోరీస్ కావాలో కామెంట్ చేయమన్నాను కదా, చేయండి. లాస్ట్ టైం ఒకడు లవ్ స్టోరీస్ కావాలి అన్నారు. సో డెఫినెట్గా మీకోసం లవ్ స్టోరీ అయితే రాస్తాను. అండ్ ప్రజెంట్ రన్నింగ్ అవుతున్న ఎవరో నీ బేబీ నీతోనే అన్ని స్టోరీస్ ఉన్నాయి కదా, ఆ రెండిట్లో ఏదో ఒక స్టోరీ అయితే ఫినిష్ చేసిన తర్వాత షార్ట్ స్టోరీ స్టార్ట్ చేస్తాను అనమాట.
అంటే ఒక స్టోరీ వచ్చేసి లాంగ్ స్టోరీ, ఒక స్టోరీ వచ్చేసి షార్ట్ స్టోరీ, ఇలా ప్యారలల్గా తీసుకెళ్తూ ఉంటాను. అండ్ నాకు ఇక్కడ వ్యూస్ కూడా తక్కువగా వస్తున్నాయి కాబట్టి నేను కూడా అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు, ఏమనుకోవద్దు. సో సారీ ఫర్ దట్. బాయ్ బాయ్.